అలా అండి ఇట్లా కొత్త ఇంట్లో ఇటుక పిల్లలు పెట్టి పాలు పొంగిస్తారు. నేను అక్కడ నిల్చున్నా చూడండి. అది వాస్తు కళ్యాణం పూజ చేసిర్రు. ఇంకా పుట్టింటి వాళ్ళైతే బట్టలు పెడుతున్నారండి. ఇంకా అన్నలు అందరూ ముగ్గురు వచ్చి బొట్టు పెట్టేసి ఇంకా బట్టలు పెడుతున్నారండి. ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళండి వీళ్ళు. మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అతను నడిపైన పెట్టేటైనా, ఇంతకుముందు చిన్న ఆయన పెట్టిండు, మా మామయ్య పెద్ద ఆయన. ఇంకా పుట్టింటి బట్టలు అయితే చేస్తున్నామండి. ఇంకా మా అత్తమ్మ బొట్టు పెట్టి ఆడపడుచుకు బట్టలు పెడుతుంది. ఇంకా బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా బియ్యం అయితే కలుపుతున్నామండి. 5 ముత్తైదువలు చేతులు వేసి కలపాలండి. ఇంకా మేము ముగ్గురము, ఇంకా ఇద్దరు వేరే వాళ్ళని పిలిచి బియ్యంలో చేతులు వేసి కలిపించామండి. మా అక్క వాళ్ళ ఆడపడుచుని ఇంకో పెద్దమ్మ ఇద్దరు కలిపిండ్రు. నీ బ్యాగ్ పట్టుకుంటా నేను, నువ్వైతే కలుపు అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ పెద్దమ్మ కూడా కలిపింది. ఇంకా ఇప్పుడైతే బియ్యం అయితే పోస్తున్నామండి. కాళ్ళు మరిచి పసుపు కుంకుమ వేసి. ఇంకా మా అత్తమ్మ పెద్దది కదా, పెద్దవాళ్ళు ఫస్ట్ పోస్తారు. మా అత్తమ్మ స్టార్ట్ చేస్తుంది. ఇంకా మా చిన్న అత్తమ్మకు జ్వరం వచ్చిందండి, రాలేదు. ఇంకా అందుకోసమే మా అత్తమ్మ మళ్ళీ ఒకసారి పోసింది. ఇంకా నేను కూడా పోస్తున్నాను ఇప్పుడు అందరికీ బొట్టు పెట్టి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. వర్ణదేవుడు కూడా కరుణించాడండి. వర్షం కూడా పడలేదు, లేకపోతే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వంటల దగ్గర అంతా ఇబ్బంది ఉండేదండి. ఇంకా నేను బియ్యం పోసి వాళ్ళ కాళ్ళు మొక్కైతే వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఇంక ఇప్పుడు మా తోటి కోడలు కూడా పోస్తుంది. పుట్టింటి బట్టలు బియ్యం కార్యక్రమం అయితే ఇట్లా చక్కగా సంతోషంగా జరుపుకున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా ఈ పెద్దమ్మ పోసిన తర్వాత మళ్ళీ మా అత్తమ్మ 5వసారి మా అత్తమ్మని పోసింది. ఇంకా మళ్ళీ ఒకసారి. ఇంకా తర్వాత పుట్టింటి బియ్యం అని చెప్పి ఇంకా బియ్యం ఇట్లా పట్టుకొని కూర్చుంటే ఆడబిడ్డ పిరికిలు నిండుగా తీసి చేతి విదిల్చకుండా వేస్తే అది పుట్టింటి వాళ్ళకి ఆశీర్వాదం అండి. మా వైపు ఇలా ఉంటుందండి. ఇంకా బియ్యం పోయించుకున్న తర్వాత మూట కట్టుకొని ఆ మూటతోనే వెళ్ళి దేవుని దగ్గర చక్కగా నమస్కారం చేసుకుంటారండి.